నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అలానే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకొచ్చిన విషయం 'బిగ్ బాస్'. తనూజ జర్నీ గురించయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. 'బిగ్ బాస్' ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఏవిస్ చూపిస్తున్నారు. వాళ్ళ జర్నీ ఎలా సాగిందో టాప్ 5కి చూపిస్తున్నారు కదా! అందులో భాగంగా ఇమాన్యుయల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇమాన్యుయల్‌ది గురించి నేను చెప్పేసాను కదా! ఇప్పుడైతే తనుజ గురించి చెప్దాం అనుకుంటున్నాం. సో, ఈరోజైతే తనుజ అండ్ డెమన్ పవన్ ఏవీస్ ప్లే చేశారనమాట. ఫస్ట్ అయితే తనుజ ఏవి గురించి మాట్లాడుకుందాము. తన హోల్ బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది? తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? తన మాటలు ఎలా ఉన్నాయి? తన మాట తీరు ఎలా ఉంది? ఆట తీరు ఎలా ఉంది? తను అందరితో నడిచిన విధానం ఎలా ఉంది? నడిపించిన విధానం ఎలా ఉంది? తను అందరితో కలిసిపోయిన విధానం ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్కటి తన జర్నీలో ఈరోజు మనం చూడబోతున్నాం. బిగ్ బాస్ చూపిస్తున్నారనమాట వీడియో ప్లే చేసి. అండ్ తనుజ ఆటని కూడా బిగ్ బాస్ మాటల్లో మనం తెలుసుకుందాం. ఇంకా మ్యాక్స్ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి విన్నర్ రేస్లో ఉంది ఎవరు అంటూ మ్యాక్స్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే మాట తనూజ. తనూజ మాట విన్నర్ రేస్లో ఈరోజు వినిపిస్తుంది అంటే ఆవిడ గేమ్స్ ఎంత బాగా ఆడుతున్నారో అనుకోవచ్చు. అది ఎంత గేమ్స్ బాగా ఆడతారో తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనకైతే తెలుస్తుంది. ఒక ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తన జర్నీ చాలా ఒడిదుడుకులతో ముందుకు సాగింది. సో తను ఈరోజు విన్నర్ రేస్లో ఉండడానికి కారణం తన గేమ్ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ ఇంకో ఎత్తు. సో తనుష ఈరోజు ఆడియన్స్ సపోర్ట్తో ముందుకు వెళ్ళబోతుంది. మేబీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కళ్యాణ్కి అండ్ తనుజకి లెస్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ మాత్రమే తేడా ఉందన్నమాట. సో ఆ ఓట్స్ కనుక తనుజ ఫ్యాన్స్ కవర్ చేయలేస్తే ఖచ్చితంగా తనుజ విన్నర్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే తనుజని బిగ్ బాస్ తనూజకి ఏవి చూపించడం కోసం తన బిగ్ బాస్ ఫుల్ జర్నీ అనేది తనూజకి చూపించడం కోసం గార్డెన్ ఏరియాకి అయితే పిలిచాడు. సో అక్కడ గార్డెన్ ఏరియాలో తనుజకి సంబంధించిన గేమ్స్ వస్తువులు కానీ తన వాళ్ళ చెల్లి వచ్చినవి కానీ తను ఎమోషనల్ అయ్యే సీన్స్ కానీ అవన్నీ అక్కడ పేస్ట్ చేశారనమాట. తనుజ అవన్నీ చూసి కొంచెం ఎమోషనల్ అయిపోయింది అక్కడ. తర్వాత వాటన్నిటిని చూస్తే ఎవరికైనా గుర్తొస్తుంది కదా, ఈ 100 డేస్లో వాళ్ళు ఏమేమి అంటే ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అక్కడ చూస్తే, అంటే ఏవేవి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవి అక్కడ చూస్తే, ఇంకా ఏవేవి సాడ్ మూమెంట్స్ ఉన్నాయో, సో అన్ని హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, తన గేమ్స్ ఆడిన మూమెంట్స్, అవి గెలిచిన మూమెంట్స్ అండ్ ఓడిన మూమెంట్స్, ఇలా ప్రతి ఒక్కటి ఈ 100 డేస్ జరిగినవన్నీ, ఎవరెవరితో ఏమేమి గొడవలు జరిగాయో, ఎవరెవరితో ఎన్ని రోజులు మాట్లాడలేదో, ఎంతమందితో క్లోజ్ అయ్యారో, ఎవరితో మన మనసులోని మాటలు షేర్ చేసుకున్నామో, ఎవరితో మన బాధల్ని షేర్ చేసుకున్నామో, ఎవరు మనకి ట్రూ ఫ్రెండ్షిప్ అనిపించారో, ఎవరు మనకి ట్రూగా కనెక్ట్ అయ్యారో, ఇవన్నీ మనకి ఒక రోజున అన్ని మెమరీస్ లాగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, అవన్నీ మనం చూసినప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాము. అది ఒక తనుజనే కాదు, బయట ఏ పర్సన్ అయినా సరే అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఒక నిమిషం అలా ట్రాన్స్లో ఉండిపోతాడనమాట. లైక్ ఇన్ని ఫేస్ చేసి వచ్చానా నేను, ఇన్ని సంతోషాలు అనుభవించానా ఈ 100 డేస్లో, ఇంత బాధను అనుభవించానా, గేమ్స్ ఇలా ఓడిపోతే ఇలా ఏడ్చానా, ఇలా గెలిచిన దానికి ఇంత ఆనందపడ్డానా అని, ఇలా చాలామందికి ఈ ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా మధ్యలో తెలుస్తూనే ఉంటాయి. అది ఒక ప్రశాంతత, ఒక ఆనందం. మనం ఎంత స్ట్రెస్ని జయించి ఇక్కడ వరకు వచ్చామంటే ఆనందం చెప్పలేదండి ఎవరికైనా సరే. అంత కష్టాన్ని దాటి మనం నెక్స్ట్ విజయాన్ని చూస్తున్నామంటే అది చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చే విజయం అయి ఉంటుంది ఖచ్చితంగా. అంత ది బెస్ట్ సక్సెస్ అనేది రాసి ఉంటుంది అనమాట. మనం ఎంత కష్టపడితే మనకి సక్సెస్ వాల్యూ అంత తెలుస్తుంది. ఆ సక్సెస్తో మనకు వచ్చే హ్యాపీనెస్ కూడా అంతే బాగుంటుంది అనమాట. కష్టంతో వచ్చే సక్సెస్ మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోలేము. అది మనల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచడానికైతే ఫుల్గా ట్రై చేస్తుంది. ఖచ్చితంగా మనం లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా ఉంటాం. కష్టంతో వచ్చిన సక్సెస్తో, మనం కష్టపడి తెచ్చుకున్న సక్సెస్తో, హార్డ్ వర్క్ చేసి తెచ్చుకున్న సక్సెస్తో ఖచ్చితంగా మనం అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా అయితే ఉండగలం. అడ్డదారిలో వచ్చే సక్సెస్ వేరు, కష్టపడి మనం తెచ్చుకునే సక్సెస్ వేరు. హార్డ్ వర్క్ ఉండి, డెడికేషన్ ఉండి, దానికోసం వెయిట్ చేసి చాలా పేషెన్స్తో తెచ్చుకునే సక్సెస్ అయితే వేరు.
సో తనూజ అన్ని ఎమోషన్స్ చూసి వచ్చింది. అలాంటి పిల్ల ఈరోజు టాప్ 5లో నించుంది. ఇంకా వచ్చి తన జర్నీ చూసుకోవడం కోసం అయితే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి పిలిచారు కదా, వచ్చింది. తన ఎమోషన్స్, తన 100 డేస్ ఆ బిగ్ బాస్లో జరిగినవన్నీ కొన్ని ఫ్రేమ్స్ రూపంలో అక్కడ చాలా చక్కగా అమర్చారు బిగ్ బాస్. సో వాటిని చూసి అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఎమోషనల్గా కూడా ఫీల్ అయింది. ప్రతి ఒక్కటి గుర్తు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు కదా. తనూష కూడా అదే సెట్ ఆఫ్ ఎమోషన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఒక్క నిమిషం తను ఆడిన గేమ్ ఈ 100 రోజులు ఒక్క నిమిషంలో మనకి క్లిక్ అవుతే ఎలా ఉంటుందో, మన కళ్ళ ముందు ఫ్లాష్ అయితే ఎలా ఉంటుందో, ఒక 100 రోజుల జీవితం, అంత కష్టపడ్డ జీవితం ఒక నిమిషం మన ముందు ఫ్లాష్ అయితే ఎలా ఉంటుందో తనుష ఆ సిచ్యువేషన్లో ఉంది అక్కడ. సో మొత్తం చూసిందనమాట. తను మిగతావన్నీ గుర్తు తెచ్చుకున్నట్టుంది. నెక్స్ట్ అయితే తను వెళ్ళి రథం మీద నించుంది. అంటే బిగ్ బాస్ మాట్లాడతారు కదా, రథం మీద అయితే వెళ్ళి నించుంది. ఇంకా తనుజ ఆ రథం మీద నించున్న తర్వాత, ఇంకా అక్కడికి వెళ్ళి నించున్న తర్వాత బిగ్ బాస్ అయితే మాట్లాడడం మొదలుపెట్టారు. తనుజ గురించి చెప్పడం అయితే స్టార్ట్ చేశారనమాట. తనూజ, మీరు నటించే నటన, మీ హావభావాలను మా మనసుల్లో చెరగని ముద్ర వేశాయి అని అయితే చెప్పారు బిగ్ బాస్. అంటే తనుజ యాక్ట్ చేసినవి ఏ సీరియల్ కానీ ఏదైనా సరే, అండ్ తన హావభావాలు, తను నటించే విధానం కానీ నటించినట్లు అనిపించదు, ప్రతిదీ జీవించినట్లు అనిపిస్తుంది తను దేంట్లోకి వెళ్ళినా సరే. సో ఇవన్నీ మన మనసుకి హత్తుకున్నాయన్నమాట. మనం ఆ రోజు నుంచి తనుజాని అంత న్యాచురల్గా చూస్తున్నాం కాబట్టి మనందరం తనుజకి సపోర్ట్ చేయగలుగుతున్నాం ఈరోజు. సో తనుజది సహజమైన నటన అనమాట. అలాంటి నటనతో ప్రేక్షకుల్ని అలరించావు అండ్ నీ హావభావాలు ప్రేక్షకుల మనసులకు హత్తుకున్నాయి అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్పారు తనుజ గురించి. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు బయట వాళ్ళ సొంత ఇంట్లో కూతురుగా మార్చారు. అది మీరు పాత్రలో చేసే పరకాయ ప్రవేశానికి అదే నిదర్శనం అని అయితే బిగ్ బాస్ చెప్పారు. అంతే కదండి, అంత చక్కగా యాక్ట్ చేయబట్టే కదా, అంత చక్కగా నటించబట్టి, అంత చక్కగా తన హావభావాలను పలికించబట్టి ఈరోజు తనుజాని ప్రతి ఒక్కళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో కూతురిగా చూడడం మొదలుపెట్టారు. ఇలా చూస్తున్నారంటే ఖచ్చితంగా తనుజ చేసే వేరే వేరే పాత్రల్లోకి పరకాయ ప్రవేశమే నిదర్శనం. అంటే అది యాక్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించదు, మొత్తం తను జీవిస్తున్నట్టే కనిపిస్తుంది అనమాట. అది నిజంగా ఎందులో ఏ సీరియల్ అయినా ఏ క్యారెక్టర్లో అయినా నిజంగానే అది తన లైఫ్ అన్నట్లు ఊహించుకొని నిజంగానే ఆవిడ పరకాయ ప్రవేశం చేసినట్లు జీవిస్తుంది అనమాట. అందులో నటించడం కాదు, దేంట్లో అయినా జీవించడం నేర్చుకుంది తనుజ. సో అంత బాగా యాక్ట్ చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి తన మంచితనంతో మంచి కూతురుగా దగ్గరైంది. ప్రతి ఇంటికి ఒక కూతురులాగా ఉందన్నమాట తనుజ ప్రజెంట్. ఓకే, తనుజకి యాక్టింగ్ అంటే ఇష్టం, బాగా యాక్ట్ చేస్తుంది, మంచి పేరు తెచ్చుకుంది, ప్రతి దాంట్లో పరకాయ ప్రవేశం చేయగలదు, ప్రతి తన హావభావంతో అందరినీ అలరించగలదు. బట్ బిగ్ బాస్కి అండ్ ఆ నటనకి చాలా అంటే చాలా దూరం. రెండు ఒకటి కాదు. తను నటించే సీరియల్లో అది నటన అయితే ఇది నిజ జీవితం. బిగ్ బాస్లో నటించడానికి కుదరదు. సో బిగ్ బాస్ అదే చెప్పారు, ఇది బిగ్ బాస్ అంటే నటనకి ఆస్కారం లేని ప్రదేశం. బిగ్ బాస్ అంటేనే నటనకు ఆస్కారం లేని ప్రదేశం. అది నిజమే కదా. ఒక్కరోజు నటించవచ్చండి మనం, 2 రోజులు నటించవచ్చు, 3 రోజులు నటించవచ్చు, 100 రోజులు అయితే అస్సలు నటించడము. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటపడిపోతుంది, అస్సలు నటించలేము బిగ్ బాస్లో. సో తనుజ బయట జీవితానికి తను నటించే విధానానికి బిగ్ బాస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే బిగ్ బాస్ చెప్పారు ఇది నటనకు ఆస్కారం లేని చోటు అని చెప్పారు తనుజ ఏవీలో అయితే. బిగ్ బాస్ చెప్పారు మీరు ప్రతి దాంట్లో పరకాయ ప్రవేశం చేసి జీవించగలరు కానీ ఈ బిగ్ బాస్ అనేది మీకు పరిచయం లేని ఒక కొత్త జీవితం. ఇక్కడ నటనకు ఆస్కారం లేని జీవితం ఇది. నటనకు ఆస్కారం ఉండదు ఇక్కడ. పరదా లేకుండా జీవించే జీవనం ఈ బిగ్ బాస్. అలానే ఏ నటనకి ఆస్కారం లేదు అని అయితే బిగ్ బాస్ చెప్పారు. కరెక్టే కదండి. ఇప్పుడు కరెక్టే కదా. అంటే
ఇక్కడ ఒక్కరోజు నటించిన నెక్స్ట్ డే మనమేంటో బయట తెలుస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇన్కేస్ ఏంటంటే అసలు మనది నటన అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే 24/7 ప్రతి ఒక్క కెమెరా మనల్ని గమనిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ మనల్ని గమనిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఓటు కూడా మనల్ని గమనించే వేసి ఉంటారు. సో ఒకళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని అంత గమనిస్తున్నారంటే ఇంకా మనకు తెలియని విషయాలు మనలో వాళ్ళు ఇంకా చాలా గుర్తిస్తారు. అవి చెడైనా సరే మంచి అయినా సరే. సో ఇక్కడ నటనకి ఆస్కారం ఉండదు. ఒక్క పాయింట్లో కాకపోతే ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా నువ్వు ఒరిజినాలిటీ రివీల్ చేయాల్సిందే. సో అలాంటి ప్రదేశంలో పరదాలు అవసరం లేదు. ఏ పరదాలు లేకుండానే అలాంటి ప్రదేశంలో ఉండాలి. ఇక్కడ నటన కానీ దాని వెనుక పరదాలు కానీ అస్సలు ఉండవన్నమాట. అస్సలు స్క్రిప్టెడ్ కాదు, రియాలిటీ. ది రియాలిటీ షో రియల్గానే ఉండాలి. మన నిజ జీవితంలో మనం ఎలా ఉంటామో అక్కడ కూడా అలానే ఉండాలి. ఇన్ కేస్ మనం అక్కడ నటిస్తున్నా సరే ప్రతి ఒక్కరు మన నటనని అర్థం చేసుకోగలరు. చూసే వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. మనం నటించే విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మన ఒరిజినాలిటీ ఏంటో కూడా బయటకు లాగుతారు. అది బిగ్ బాస్ సత్తా అనమాట. అది ఆడియన్స్ సత్తా. సో ఇక్కడ నటనకు అనేది మన అసలు సంబంధమే లేదు. ఇది నిజ జీవితానికి సంబంధించింది. మన నిజ జీవితంలో ఎలా ఉండాలో మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి సంబంధించింది, కానీ ఎక్కడ నటన గురించి అయితే కాదు. అయితే ఈ బిగ్ బాస్ అనేది మనిషిని పరదాలు లేకుండా చూపించే వేదిక. ఇలాంటి వేదికలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి కష్టమైన దాంట్లో మీరు ఇప్పుడు టాప్ 5లో ఉండి మీరు ఎంత చిచ్చర పిడుగో తెలిసేలా చేశారు జనాలకి అని అయితే బిగ్ బాస్ చెప్పారు. అవును, ఎందుకంటే ఆవిడ ఇప్పటి వరకు నటించింది అంటే బయట, బిగ్ బాస్లో కాదు బయట. సో ఆ నటనకి ఏదైనా షోస్ చేస్తారు ఇన్ కేసు ఆ షోస్ మొత్తం కూడా స్క్రిప్టెడే. బయట ఏదైనా షో చేస్తే ఆ షోస్ అన్నీ స్క్రిప్టెడే. ఆ కామెడీ టైమింగ్ అనేది స్క్రిప్టెడే. ప్రతిదీ పంచులేసిన స్క్రిప్టెడే. కానీ బిగ్ బాస్లో అలా ఉండదు. డైరెక్ట్గా మనం ఏది వస్తే మనం అది మాట్లాడాలి. అక్కడే మనకి ఏది వస్తే అది ఆడాలి. ప్రతిదీ మన 100% ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. ఏది స్క్రిప్టెడ్ కాదు, ప్రతి ఒక్కటి రియాలిటీగా చేయాలి. సో ఇది తనుజకి అస్సలు అలవాటు లేని చోటు అన్నమాట. అలాంటి చోట్ల తన రియాలిటీని చూపించడానికి వచ్చింది తనుజ. అంత కష్టంలో కూడా ఆవిడ టాప్ 5లో నిలిచి తను ఒక చిచ్చర పిడుగు, గేమ్స్ వస్తే ఇలా ఆడుతుంది. సో తనకి ఎంతవరకు నటన వచ్చు అని అనుకున్నారు అందరూ. కానీ గేమ్స్ వస్తే 100% ఇవ్వగలదు. ఏ టాస్క్లో అయినా దూసుకోపోగలదు. నామినేషన్స్ వస్తే శివంగిలా విరుచుకొని పోగలదు అని ప్రతి ఒక్కటి ప్రూవ్ చేస్తూ వచ్చింది. అలానే ఫ్రెండ్షిప్ వస్తే ఎంత వాల్యూ ఇస్తుంది, ఒకరికి సపోర్ట్ చేస్తే ఎంత సపోర్ట్ చేస్తుంది, ఒకళ్ళకి అపోజిట్గా ఉంటే ఎంత అపోజిట్గా ఉంటుంది, ఒక మనిషిని ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతుంది. లైక్ మన కళ్యాణ్ చెప్పాడు కదా, తనూజ తన వైపు నుండే కాకుండా అవతల వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తుంది. ఓన్లీ తనదే తప్పు లేదు, తనే మంచి అని అనుకోదు. ఎదుటి వాళ్ళ ఆలోచన విధానం కూడా వాళ్ళు దేని వల్ల తప్పు అనుకుంటున్నారు, వాళ్ళు దేని వల్ల మనతో మాట్లాడలేదు అని ఆపోజిట్ పర్సన్ గురించి కూడా ఆలోచించే అమ్మాయి తనూజ. సో అలాంటి ఫ్రెండ్ దొరకడం ఈ బిగ్ బాస్లో నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి ఫ్రెండ్ నాకు దొరికింది. లైఫ్ లాంగ్ ఇలానే ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి అని కళ్యాణ్ అయితే మొన్న మాట సందర్భంలో చెప్పాడు. సో అది 100% నిజం అనమాట. తనూజ తన వైపు నుంచి ఆలోచించే టాలెంట్ కాదు తనూజకి, పక్కన వాళ్ళ వైపు గురించి కూడా ఆలోచించే టాలెంట్ అయితే చాలా అంటే చాలా ఉంది. తనూజకి ఈ విషయంలో హ్యాట్సప్ అయితే చెప్పొచ్చు. చాలా తక్కువ ఉంటారండి అలా. అంటే మనం ఏదైనా సరే మన దగ్గర నుంచి 100% ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. లేదు నాది కరెక్టా, నా వైపు నుంచే కరెక్టా, నేను చేసిందే కరెక్ట్ అని ఇలా ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క సింపుల్ థింగ్కి జడ్జ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలా పోరాడుతూ ఉంటారు. నాదే కరెక్ట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ తనూష అలా కాదు. ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది. వాళ్ళు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఏంటి అసలు వాళ్ళు అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది అని ఇలా వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించే క్యారెక్టర్ అయితే తనూషది. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ప్రతిదీ అంటే కళ్యాణ్కి సపోర్ట్ విషయంలో అయినా దేంట్లో అయినా కళ్యాణ్కి ఎలా చెప్పాలి అనే విషయంలో అయినా తనుజ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. అంత సపోర్ట్ చేసే అమ్మాయి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే తన గేమ్ కూడా 100% ఇవ్వాలని కోరుకుంటుంది అనమాట. అలాంటి అమ్మాయి ఈరోజు టాప్ 5లో ఉంది. ది లేడీ సింగం, నిజంగా లేడీ సింగం తనుజ. సో
తను టాప్ 5లో ఉండడం ఖచ్చితంగా అందరికీ అయితే గర్వకారణం. పర్టికులర్లీ తన ఆడియన్స్ కూడా, ఆవిడ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తారు నెక్స్ట్. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడే మీ తత్వం అనేది బిగ్ బాస్ చెప్పారనమాట. కానీ తనుజ నిజాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడ భయపడిందో నాకు అర్థం కాలేదు. మేబీ అసలు దాది దేనివల్ల చెప్పుంటారో ఏమో. మ్యాక్స్ అలా ఎందుకు చెప్పుంటారో మీరైతే కామెంట్ చేయండి. నిజానికి భయపడే మీ తత్వం దేని గురించి అలా అన్నారో మీకైతే అర్థమైతే మీరు కామెంట్ చేయండి. నాకైతే అసలు ఆ టాపిక్ బిగ్ బాస్ ఎందుకు తీశారో, ఆ నిజాన్ని ఎదుర్కోవడం ఏంటో, నిజానికి భయపడ్డం ఏంటో, మేబీ బిగ్ బాస్ ఆ టాపిక్ గురించి నేను చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఆహా సెంటెన్స్ ఎందుకు చెప్పుంటారో మీరైతే కామెంట్ చేయండి నాకు. సో తనుజతో అన్నారు బిగ్ బాస్, మీరు చేసే అల్లరికి ఓన్లీ ప్రేక్షకులే కాదు, మీ అయస్కాంత శక్తికి లోపల ఉన్న కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షితులయ్యారంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఉన్న బిగ్ బాస్ కూడా మొత్తం ప్రతి ఒక్క విషయం మీ చుట్టే తిరిగింది అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరితో కలిసిపోవడం కానీ, లేకపోతే కొంచెం మంది మీతో గొడవ పడ్డం కానీ, ఇలా ప్రతి ఒక్క విషయం అయితే అందరితో అల్లరిగా మాట్లాడడం కానీ, తిరగడం కానీ, సో ఇలా ప్రతి ఒక్క విషయం అంటే ప్రతి ఒక్కటి విషయం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీ చుట్టూనే తిరుగుతుంది అనేది బిగ్ బాస్ చెప్పారనమాట. అది మాత్రం నిజమేనమాట. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మ్యాక్స్ తనుషకి అందరితో ఒక కనెక్షన్, ఒక మంచి బాండ్ అనేది అయితే ఉంది. ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని తన వాళ్ళ చూసుకుంటుంది. లైక్ గేమ్స్ వచ్చినప్పుడు కొంచెం మందికి సపోర్ట్ చేస్తుంది, కొంచెం మందితో గొడవ ఉంటుంది. ఏదో ఒకటి ఇండైరెక్ట్గా మాత్రం తనూజ మ్యాక్స్ ఇండైరెక్ట్గా అయితే చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేసిద్ది అనమాట. సో ఓన్లీ తన అందానికి కానీ అభినయం అంటారు కదా, అభినయానికి గాను, తన ఆట తీరుకు కానీ, తన బిహేవియర్కి కానీ మ్యాక్స్ కొంచెం మంది మీద చిరాకు పడుతుంది. సో అలా చేసినా సరే ఓకే, మిగతావన్నీ ఆ చిరాకునైతే డామినేట్ చేయలేకపోయాయి. ప్రతి ఒక్కరు తనుజతో మంచిగా ఉంటారు. తనుజ ఒక అట్రాక్ట్ చేస్తుంది అనమాట ప్రతి మనిషిని కూడా. మ్యాక్స్ అట్రాక్ట్ చేసే గుణం అయితే తనుజలో ఉంది. సో బిగ్ బాస్ దీని గురించి చెప్పారు. ప్రతి ఒక్కరు తనుజాకి ఆకర్షితులు అవుతారు ఖచ్చితంగా. సో ఓన్లీ హౌస్లో ఉన్న వాళ్ళు, ఆడియన్సే కాదు, హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు అట్రాక్ట్ అయ్యారు, ఆకర్షితులు అవుతూనే ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరిగేది మీ చుట్టూ తిరుగుతుంది అని అనుకోవడంలో అతిశయోక్తి అయితే లేదు అని బిగ్ బాస్ అయితే చెప్పేశారు. కానీ అది మాత్రం నిజం. చాలామంది ఈజీగా తనుజకు మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అంత ఈజీగా ఎందుకు అట్రాక్ట్ అవుతారో తెలియదు కానీ, అంటే తను క్యూట్గా ఉంటుంది. క్యూట్గా మాట్లాడడం వల్ల, లైక్ మంచిగా మాట్లాడడం వల్ల మేబీ అట్రాక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు అని అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో తనుజ మాట గురించి, ఆట గురించి, తను మాట్లాడే తీరు గురించి, ఆడే ఆట తీరు గురించి. సో మీరైతే నాకు కామెంట్ చేయండి. తనుజ టాప్ 5కి డిజర్వా, విన్నర్కి డిజర్వా, లేకపోతే ఇంకా మీ దృష్టిలో ఎవరైనా విన్నరా అనేది ప్లీజ్ నాకైతే మీరు కామెంట్ చేయండి. తనుజ మీరు భావోద్వేగాల గని అనేది బిగ్ బాస్ అన్నారు. నిజంగానే తనుజ ఏడుస్తున్న ప్రతి ఒక్క భావం, ప్రతి ఒక్క ఉద్వేగం, భావోద్వేగాలు తనుజ పూర్తిగా మనకి చూపించింది అనమాట. తన ఏడుపు కానీ, తన నవ్వు కానీ, తన అల్లరి కానీ, తన గేమ్ ఆడే విధానం కానీ, తన ఆలోచనలు కానీ, ప్రతి ఒక్కటి అంటే తన నటన కానీ, తన ప్రశంసలు కానీ, తన హ్యాపీనెస్, సంతోషం కానీ, ఇలా ప్రతి ఒక్కటి తనుజ మనకైతే చూపించింది. భావోద్వేగాల గని అనమాట. ఏది తను దాచుకోదు, ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లోర్ చూపిస్తూనే ఉంటుంది అనమాట ఆవిడ. సో తనుజనైతే బిగ్ బాస్ మీరు భావోద్వేగాల గని తనుజ అని అయితే బిగ్ బాస్ చెప్పారు. నిజంగా అంటే గని అంటే మొత్తం ఇంకా భావోద్వేగాలతో నిండుకున్నది అని అర్థము. సో ప్రతి ఒక్క దానికి అంత రియాక్ట్ అవుతుంది కాబట్టి, తన ఉన్న ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది కాబట్టి బిగ్ బాస్ ఆ మాట చెప్పారనమాట. మనుషులని మీ వైపు తిప్పుకోవడంలో అండ్ ఆటని నియమాలతో ఆడించడంలో మీరు నేర్పరి అనైతే బిగ్ బాస్ అన్నారు తనుజని. నిజంగానే మనుషుల్ని తన వైపు తిప్పుకోవడంలో అండ్ ఆటని నియమాలతో ఆడించడంలో మీరు నేర్పరి.
అంటే మనుషుల్ని తన వైపు అలవోకగా తిప్పేసుకుంటుంది నిజంగానే తనుజ. లైక్ అసలు తనుజకి అట్రాక్ట్ అయిపోవాలి. తను మాట్లాడే మాటలకి గానీ, తను చేసే పనులకి గానీ, తను ఉండే విధానానికి గానీ, తన డ్రెస్ సెన్స్‌కి గానీ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అసలు. సో, వీటన్నిటి గురించి మేబీ ఎక్కడో ఈజీగా జనాలు తనూజాకి అట్రాక్ట్ అయిపోతారు అనేది నా ఫీలింగ్. అండ్ ఆల్సో బిగ్ బాస్ ఫీలింగ్ కూడా అదే. సో, దానివల్ల ఈ మాట చెప్పారనమాట. మీరు మనుషుల్ని తిప్పుకోవడంలో చాలా నేర్పరి అనే విషయాన్ని అయితే చెప్పారు. ఈ రణరంగంలో ఎంతమంది యోధులు ఉన్నా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నీ తెలిసిన సేనాధిపతి మీరు అని తనుజకైతే ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు బిగ్ బాస్. ఎంతమంది ఈ రణరంగంలో యోధులు ఉన్నా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెలిసిన సేనాధిపతి మీరు. చాలా పవర్ఫుల్ డైలాగ్ కదా. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది కదా ఈ డైలాగ్. నిజంగానే తను అందరూ ఎంత బలంతో ఆడినా సరే, ఎంత ఈవిడ తెలివితేటలు అంటే తెలివితేటలు ప్లస్ ఆ తెలివితేటలు మనకు ఒకసారి నచ్చొచ్చు, ఒకసారి నచ్చకపోవచ్చు. మేబీ అవి కన్నింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు నచ్చుతాయి, కొన్నిసార్లు తన తెలివితేటలు కన్నింగ్ అనిపిస్తాయి, కొన్నిసార్లు ఏంట్రా ఇలా ఆడుతుంది అనిపిస్తుంది, కొన్నిసార్లు అబ్బా ఎంత బాగా ఆడుతుందిరా అని అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇంత చిరగ్గా మాట్లాడుతుందిరా అనిపిస్తుంది, అబ్బా కొన్నిసార్లు ఎంత క్యూట్గా మాట్లాడుతుందిరా అని అనిపిస్తుంది అనమాట. తనుజాలో తన ఉన్న షేడ్స్ మొత్తం బిగ్ బాస్లో చూపించిందంటే అసలు మామూలు విషయం కాదు. ఏ షేడును కూడా తనుజ దాచి పెట్టుకోలేదు. తన మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది, తనలో ఉన్న షేడ్స్ కూడా చూపిస్తూనే ఉంది తనుజ. ఇంకా అంతకంటే ఏం చెప్పగలం చెప్పండి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెలిసిన సేనాధిపతి మీరు అంటే మ్యాక్స్ ఎంత యోధులకైనా ఇలాంటి సేనాధిపతులు అండ ఉండాలి. అదే ఈ సేనాధిపతి రాజ్యం అయితే ఇంకెంత ముందుకు పోతుందో చూడాలి. సో అలాంటి తెలివితేటలు ఉన్న వ్యక్తి తనుజ అనమాట. రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగల వ్యక్తి తనుజ అని బిగ్ బాస్ అభిప్రాయం. నాకు ఈ ఎలివేషన్ అయితే బాగా నచ్చింది. ఈ మాటలు నచ్చాయి నాకు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అని అంటే ఐ మీన్ ఇది కన్నింగ్గా కావచ్చు, అసలు నార్మల్గా కావచ్చు, ఏ తెలివితేటలైనా సరే వాళ్ళ విన్నింగ్ వైపు చూపించే తెలివితేటలు అనమాట అవి. వాళ్ళు గెలవాలి అని పట్టుదలతో వాళ్ళు చూపించే తెలివితేటలు అవి. సో అలాంటి తెలివితేటలు తనుజాకి పుష్కలంగా అంటే పుష్కలంగా ఉన్నాయి. అంత బ్రెయిన్ కూడా ఆ పిల్ల బ్రెయిన్ పవర్ చాలా అంటే చాలా యూజ్ చేస్తుంది. మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్ అని కూడా చెప్పొచ్చు బిగ్ బాస్లో. అది ఇంటెలిజెంట్ అంటే ఓన్లీ పాజిటివ్ వే కాదు, నెగిటివ్ వేలో కూడా ఆవిడ ఇంటెలిజెంట్ అనమాట. అంటే ఏది ఎలా ఆడితే ఎవరిని ఎక్కడ నొక్కితే మనం ముందుకెళ్ళొచ్చు అని తనుజకి తెలిసినట్లయితే మ్యాథ్స్ ఎవరికి తెలీదు. అంత బాగా గేమ్ ఆడుతూ వచ్చింది ఇప్పటి వరకు. ప్రతి ఒక్క వ్యక్తిని తను చదివినట్టు మాట్లాడుతుంది తనుజ. అందరిని గమనిస్తూనే ఉంటుంది, అబ్జర్వ్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని ఎవరేంటని ఆలోచిస్తుంది. తను బ్రెయిన్ గేమ్తో చాలా ఆడుతుంది. లైక్ ఇప్పుడు చాలా మనం బిగ్ బాస్ ఇన్ని రోజులు చూస్తున్నాం కదా, తనుజ డెసిషన్ వల్ల గేమ్ మొత్తం మారిపోయిన రోజులు, మనుషులు డౌన్ అయిన రోజులు, వాళ్ళు రైజ్ అయిన రోజులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న టికెట్ టు ఫినాలే టాస్క్ తీసుకోవచ్చు. ఆ టాస్క్లో కూడా అలానే కొంచెం మంది తనుజ సపోర్ట్ వల్ల రైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, అందులో తనుజ సపోర్ట్ లేక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది అప్పుడు చూసే ఉంటాం కదా, అంటే అప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా ఆ వీడియోస్లో. అంటే టికెట్ టు ఫినాలే ఒకరికి వస్తుంది అనుకుని ఒకరికి వచ్చాము, ఓన్లీ తనుజ ఓటే అక్కడ కీలకంగా మారింది. తనుజ ఎవరికి వెళ్ళి సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందుకెళ్తున్నారు, తనుజ సపోర్ట్ చేయని వాళ్ళు తీసేస్తున్నారు, తనుజ చాలా క్రూషియల్గా మారింది అక్కడ అని అయితే మనం ఆ వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఆ తీరును బట్టి చూస్తే తనుజ మోస్ట్ వాంటెడ్ ప్లేయర్గా నిలిచిందనమాట. అది గుడ్ ప్లేయర్ అయినా సరే, బ్యాడ్ ప్లేయర్ అయినా సరే అంటే సరే తను ఎలా ఆడుతుందంటే ఒక కన్నింగ్ వే అని చెప్పలేము, ఒక పాజిటివ్ వే అని చెప్పలేము, అసలు రెండు మిక్స్డ్ అనమాట. ఆవిడ ఎక్కడ ఏది కావాలో అది చూపిస్తుంది తనుజ. కన్నింగ్ కాడ కన్నింగ్, పాజిటివ్ వేలో పాజిటివ్, నెగిటివ్ యాటిట్యూడ్ ప్రతి ఒక్క లక్షణం తనుజకి ఉంది అని చెప్పడంలో అది ఎక్కువేం కాదు, కరెక్ట్ మ్యాటర్ అనమాట తనుజకి. అది మ్యాటర్ అండ్ మీటర్
అంత బాగా ఆడుతుంది తను, కరెక్టే. కానీ ఏంటంటే బుద్ధి బలంతో కొడుతుంది. ఎంత పెద్ద బలం ఉన్న యోధులనైనా బుద్ధి బలంతో ఓడిస్తుంది అంటే అది తనుజ. ఆ బుద్ధి బలం కూడా అది కరెక్ట్, అంటే ఐ మీన్ పాజిటివ్ ఇంటెలిజెంట్ అయినా కాదు, నెగిటివ్ ఇంటెలిజెంట్ అయినా కాదు, ఏ ఇంటెలిజెన్స్ అయినా తనుజ వాడడంలో దిట్ట. నెగిటివ్ ఇంటెలిజెంట్ అయినా కరెక్ట్గా వాళ్ళేస్తుంది, పాజిటివ్ ఇంటెలిజెంట్ అయినా కరెక్ట్గా ఆడలేస్తుంది తనుజ. అంత కరెక్ట్గా ఆడే పిల్ల తనుజ అనమాట. సో తన బ్రెయిన్ని జాగ్రత్తగా, చాలా మంచిగా, చాలా ఎక్కువగా ప్రెజెంట్ బిగ్ బాస్లో యూజ్ చేసుకుంటున్న పర్సన్ ఎవరంటే తనుజ మాత్రమే అని చెప్పొచ్చు. ఈవెన్ ప్రతి ఒక్క దాంట్లో లైక్ ఏమైనా ఫన్నీ టాస్క్లో కూడా తన బ్రెయిన్ పెట్టి యూజ్ చేసి ఆడే పిల్ల ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజ అని అర్థం చేసుకోవచ్చు. మీరు వంట గది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు మీరు ఎంత బలమైన వారో ఇక్కడ స్పష్టం చేస్తుంది అని చెప్పారు. నిజంగానే వంట అద్భుతంగా చేసే వ్యక్తి తనుష అనమాట. ఆల్రెడీ మనం కుక్ విత్ జాతి రత్నాల్లో తనుష టాలెంట్ చూసాము వంటల్లో. సో అంత వంట చేసేవాళ్ళు ఇప్పటి వరకు అసలు గెలిచినట్టు నాకు బిగ్ బాస్ చరిత్రలో కనిపించాల. బట్ ఫర్ ది ఫస్ట్ టైం వంట గది నుంచి టాప్ 1 విన్నర్ అవ్వబోతుంది తనుష ప్రజెంట్. సో ఎంత బలంగా ఆడగలదో, ఎంత వంట వండుతూ, ఎంత పనైనా చేస్తూ తనుష ఎంత బలంగా ఆడగలదో, ఎంత బలంగా ఉండగలదో దీనితో స్పష్టంగా తెలిసొచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. ఏది తన కష్టం అనుకోదు, ప్రతిదీ కష్టపడుతూనే ఉంటుంది, ఆడుతూనే ఉంటుంది, ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇన్కేస్ తనకి ప్రతిఫలం రాకపోయినా అక్కడ ఏడ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ ఫైట్ చేయడానికి అయితే ఖచ్చితంగా చూస్తూనే ఉంటుంది. సో వంటగది నుంచి తన ప్రయాణం మొదలుపెట్టింది తనుజ ఈ బిగ్ బాస్లో. మీ రియల్ లైఫ్లో మీరు ప్రతి ఒక్కరిని రియల్ లైఫ్తోనూ అండ్ రియల్ లైఫ్తోనూ రెండు లైఫ్లతోనూ మీరు అందరినీ ప్రేమలో పడేలా చేశారు. అండ్ బాధల్ని, బాధ్యతల్ని, బంధాలని అన్నిటినీ సమానంగా మోసిన వ్యక్తి తనుష అనమాట. ప్రతి బంధాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు, బాధ్యతని వదులుకోవడానికి ఇష్టపడలేదు, వాటితో వచ్చే బాధల్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు తనుష. ప్రతి వాటిని ఇష్టంతో మోసిన వ్యక్తి తనుష అనమాట. తన రియల్ లైఫ్లో అందరికీ ఇష్టమే తనుష అంట, తన రియల్ లైఫ్లో కూడా అందరికీ ఇష్టమే. సో అందరినీ తనతో ప్రేమలో పడేసిన వ్యక్తి తనుష అనమాట. అంత స్ట్రాంగ్గా నించుంది, అంత బాగా గేమ్ ఆడింది. ఈరోజు మన ముందు నించుంది అనమాట ఆ పిల్ల. అందరూ అన్నారు కదా, బిగ్ బాస్ చెప్తున్నారనమాట, అందరూ ఏమేమన్నారో అంటే మీరు బంధాల పునాదులపైనే ఆట ఆడతారు, మీరు ప్రతి ఒక్కరి మద్దతు కోసం పాకులాడతారు అని వచ్చిన వాళ్ళు అన్నప్పుడు మీ మనసు ఎంతగానో నొచ్చుకుంది, మీరు ఎంతగానో బాధపడ్డారు ఆ మాట గురించి అనైతే బిగ్ బాస్ చెప్పారనమాట. నిజంగానే చాలామంది ఒక భరణి గారి బాండ్ని తీసుకొచ్చి నువ్వు ఎక్కువ బాండింగ్స్ పెంచుకుంటావు, ఇక్కడ బాండింగ్స్ పెంచుకోవడానికే వచ్చావు, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, అందరి సపోర్ట్ కోసం నువ్వు చూస్తావు, సపోర్ట్ కోసం పాకులాడతావు, సపోర్ట్ లేకుండా నువ్వు ఆడలేవు, నీ వల్ల అవ్వదు, నువ్వు ఒక్కదానివైతే అసలే ఆడలేవు, ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ నీకు కావాలి, ఏ గేమ్ వచ్చినా నువ్వు సపోర్ట్ అడుక్కుంటావు, నీ ఒక్కదాని వల్ల అస్సలు అవ్వదు ఈ గేమ్ ఆడడం, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నువ్వు సపోర్ట్ కోరుకుంటావు, ఆ సపోర్ట్ రాకపోతే నువ్వు ఏడుస్తావు, వాళ్ళు మంచోళ్ళు కాదని నీ మనసులో అనుకుంటావు అని తనుషాని ప్రతి ఒక్కరు టార్గెట్ చేసిన వాళ్ళే. బట్ తనుష దానికి చాలా ఫీల్ అయింది, కానీ మళ్ళీ కోలుకొని ఆడింది. మామూలుగా ఆడలే, అసలు ఒక లేడీస్ సింగంలా ఆడింది అనమాట. ఇంకా భరణి గారిని గురించి చెప్తూ బిగ్ బాస్ నాన్న అనే ఎమోషన్ గురించి చెప్పారనమాట. అంటే భరణి గారిని నాన్న నాన్న అని పిలుస్తారు కదా తనుజ. సో ఆ నాన్న అనే ఎమోషన్ గురించి బిగ్ బాస్ చెప్పారనమాట. ఓకే, భరణి గారు అంటే మీకు నాన్న అనే ఎమోషన్, బట్ చాలామంది దాన్ని గేమ్ కోసం ఆడుతున్నావు అని అనుకున్నారు, ఒక సపోర్ట్ కోసం ఆడుతున్నావు అని అనుకున్నారు. మీ మీద బంధాల గురించి అన్ని మాటలు పడేసరికి మీకు అవసరమైన సిచ్యువేషన్స్లో మీరు నిజంగా మీది నిజం బాండ్ అయినా సరే, రియల్గా నాన్న అని మీరు ఆ ఎమోషనల్గా ఫీల్ అయినా సరే, గేమ్ వచ్చేసరికి మీ గుండెని రాయి చేసుకొని మరీ అదే బంధాలతో ఏమంటారు పోటీ పడ్డారు, అదే బంధాలతో గెలిచారు, అదే బంధాలతో ఆడారు అనేది బిగ్ బాస్ చెప్పారు తనుజ గురించి. ఇంకా నెక్స్ట్ తనుజ వ్యక్తిత్వం గురించి చెప్తున్నారనమాట.
చిన్న చిన్న మాటలకే మనస్సు నొచ్చుకునే సున్నితత్వం తనుషాది అని చెప్పుకోవచ్చు. నిజంగానే చాలాసార్లు చూసినాం. తనకి ఎవరైనా క్లోజ్ అయి ఉన్నా సరే, లేకపోతే నార్మల్గా మనుషులైనా సరే, ఏదైనా చిన్న మాట అంటే చాలు చాలా ఫీల్ అవుతారనమాట తనుష. సో ఎంత అంటే ఒక ఏడ్చిన అంటే ఏదో చాలా సాఫ్ట్ హార్టెడ్ అంటారు కదా, అంత సాఫ్ట్గా, అంత ఇన్నోసెంట్గా, అంత సున్నితత్వంగా ఉంటారు తనుష. సో ఎవరైనా ఏదైనా చిన్న మాట అనగానే మనస్సు నొచ్చుకునే సున్నితత్వం తనుజాది అనేది బిగ్ బాస్ చెప్పారు. నెక్స్ట్ ఇంకో మనస్తత్వం గురించి చెప్పారు. కథన రంగంలో శివంగిలాగా ఆడే మనస్తత్వం, ధీరత్వం మీది. నిజంగానే తనుజకి నొచ్చుకునే సాఫ్ట్ హార్టెడ్ ఉంది అండ్ తనుజకి నిజంగానే ఆడే ధీరత్వం ఉంది. కథన రంగంలో శివంగిలాగా విరుచుకుపడే ధీరత్వం అయితే ఖచ్చితంగా తనుజకు ఉందని చెప్పాలి. అండ్ దాంతోపాటు సున్నితమైన మనస్సు కూడా ఉంది. నొచ్చుకుంటుంది ఈజీగా ఎవరైనా మాట అనేస్తే, అలాంటి మనసు కూడా తనుజకు అయితే ఉంది. సో ఒక సాఫ్ట్ హార్ట్ని, ఒక సున్నితమైన మనస్సుని ఒక హార్డ్ కోర్ రాయిలాగా, ఒక స్టోన్ లాగా మార్చుకొని ముందుకు వెళ్ళే మనస్తత్వం కూడా తనుషకు ఉంది. సో అలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తుంది తనుష అనమాట. తనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని బయటపెట్టే అమ్మాయి తనుష. ఇప్పుడు మ్యాక్స్ ఇన్ని షేడ్స్ ఎవరిలో చూసినా, ఇన్ని మిక్స్డ్ ఎమోషన్స్, ఇంత మిక్స్డ్ కంటెంట్ ఎవరు ఇచ్చుండరు ఇప్పటి వరకు. తనుజ వీళ్ళందరికీ నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడున్న బిగ్ బాస్ సీజన్లో ప్రతిదీ ఆవిడ ఇచ్చి పడేయడానికి చూస్తుంది, కానీ ఎమోషన్, ప్రతి ఒక్క ఎమోషన్ అనేది తన కళ్ళగట్టి చూపిస్తుంది. ఏందిరా బాబు ఇంత ఏడుస్తుంది అనే లోపు మళ్ళీ అంత కోపాన్ని చూపిస్తుంది. ఏందిరా బాబు ఇంత కోపాన్ని చూపిస్తుంది అనే లోపు ఇంత చిరాకు పడుతుంది. ఎందుకురా ఇంత చిరాకు పడుతుంది అని అనుకునే లోపే మళ్ళీ నవ్వుతుంది. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉంది అనే లోపే మళ్ళీ సీరియస్ అయిపోతుంది. ఏంటి ఇంత సీరియస్గా ఉందనో మళ్ళీ క్యూట్ స్మైల్. ఎంత క్యూట్గా ఉందిరా నాయన అనే వరకు మళ్ళీ ఏడుపు మొహం. సో ఇలా చాలా వేరియేషన్స్ చూపిస్తూనే ఉంటుంది తనుజ. కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం అని తనుజ గారికి అయితే చెప్పారు బిగ్ బాస్. కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం అంటే మేబీ నెగిటివ్ షేడ్స్ ఉంది అండ్ పాజిటివ్ షేడ్స్ ఉంది అని అర్థం దీనికి. కేవలం మిగతా వారు టాస్కుల్లోనే కనిపించారు, కానీ మీ ఆట ప్రతి నిమిషం సరికొత్త మలుపులతో కనిపించింది. సరికొత్తగా మీరు కనిపించారనైతే బిగ్ బాస్ చెప్పారు. నిజంగా తనుజ చాలా సరికొత్తగా కనిపించింది అనమాట. అందరికంటే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఒక డిఫరెంట్ వేలో ఉంది కాబట్టి తనుజ ఈరోజు విన్నర్ రేస్లోకి వచ్చింది. అంత బాగా అంటే అంత బాగా ఆడింది తనుజ. సో కళ్యాణ్తో బాండింగ్ గురించి కూడా చేశారు. ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళ ఏది వేశారు బిగ్ బాస్ జర్నీ, మ్యాక్స్ తనుజ జర్నీలో మంచి సాంగ్తో స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. సో అలా స్టార్ట్ అయిన తనుజది ఎక్కువ కళ్యాణ్ జర్నీ ఎక్కువ ఉంది తనుజలో అని చెప్పడం, తనుజ జర్నీలో కళ్యాణ్ జర్నీ ఎక్కువ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి అయితే ఏం లేదు. అంత వాళ్ళిద్దరు బాండింగ్ అంత బాగా చూపించారనమాట. విన్నర్ ఎవరవుతారో రన్నర్ ఎవరవుతారో కానీ వాళ్ళిద్దరైతే హ్యాపీనే. ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా వాళ్ళిద్దరైతే హ్యాపీనే. వాళ్ళు కొట్టుకోవట్లో వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారు. బయట మనం కొట్టుకోవడం వేస్ట్ అనమాట. సో కళ్యాణ్ జర్నీ చాలా కనిపించింది. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారితో బాండింగ్, భరణి గారితో బాండింగ్ అయితే ఇంకా హైలైట్గా కనిపించింది. నెక్స్ట్ ఇమ్మాన్యువల్ అంటే సంజన గారితో ఆ బాండింగ్ అయితే కనిపించింది. నెక్స్ట్ మాస్ జాతర హైప్తో, మాస్ సాంగ్తో అయితే ఎండ్ అయిందనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత, ముందు బయటకు వచ్చారు కదా గార్డెన్ ఏరియా నుంచి, ఇంకా వచ్చిన తర్వాత తనుజ కళ్యాణ్కి చెప్తుంది, నిజంగా నేను ఏడవలేదురా, ఏడవనని చెప్పాను కదా, ఏడవలేదంటే కళ్యాణ్ చూసి నవ్వి నేను నిజంగా ఏడవలేదని కళ్యాణ్కి చెప్పింది. కళ్యాణ్కి చెప్పిన తర్వాత సంజన గారితో అన్నారు, సంజన గారు నేను మీతో ఒక మాట చెప్పాలి, అసలు మీ మధ్య నా మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందని నాకు ఇప్పటివరకు అనిపించలేదు అసలు. అంటే నాకు తెలియలేదు, అంటే నీకు తెలియదని నాకు తెలుసు కదా, నేను చెప్పాను నీకు తెలియదని అని అయితే సంజన గారు నవ్వారనమాట. సంజన గారితో ఉన్న బాండింగ్ అయితే మీరు నా వెనక మాట్లాడుకున్న మాటలు కూడా బిగ్ బాస్ చూయించారు అని అయితే తనుజ చెప్పింది సంజన గారి వాళ్ళకి. కానీ ఇంకా అది కళ్యాణి, నీది నావే అసలు చాలా ఉన్నాయి, నా జర్నీ మొత్తం ఫుల్గా నువ్వే ఉండిపోయావు. ఏంటంటే అప్పుడు శ్రీజ అడిగింది కదా, అంటే అక్కడిని ఫస్ట్ క్రష్ ఎవరు అంటే నా 8th క్లాస్లో కళ్యాణ్ తన పేరు అని చెప్పాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా నేను నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు కింద కూర్చున్నది, మన ఇద్దరం మాట్లాడుకున్నది, తినిపించింది సంథింగ్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయిరా, అన్నీ వచ్చాయి అని అయితే
తనుజ చెప్పిందనమాట కళ్యాణ్కి. దివ్యతో గొడవలు కూడా చూయించారు. దివ్యతో చాలా అంటే చాలా పెద్ద ఫైటింగ్ జరిగింది కదా తనుజకి. సో దివ్యతో గొడవలు చూయించారు. నెక్స్ట్ తనుజ వాళ్ళ చెల్లి రావడం చూయించారు. ఇంతటితో ఏవి క్లోజ్ చేశారు. తనుజ మాత్రం అందరికీ కృతజ్ఞతలు చెప్పిందనమాట. బిగ్ బాస్కి రావడానికి భయపడిన ఆ మనిషి ఈ రోజు టాప్ 5లో నించుందంటే కారణం మీరని ఆడియన్స్కి చెప్పింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ అనమాట. ఇంకా తనుజ జర్నీ గురించి మీలో ఎవరైనా తనుజ ఫేవరెట్స్ కనుక ఉంటే, తనుజ ఫేవరెట్ అనుకుంటే, తనుజ గెలవాలి అనుకుంటే తనుజ నెంబర్కి అయితే మిస్డ్ కాల్ ఇచ్చేయండి అండ్ హాట్స్టార్లోకి వెళ్ళి తనుజకి అయితే ఓటేసేయండి. సో మీరు తనుజ గెలవాలనుకుంటే ఈ పని మాత్రం చేయండి. తనుజ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటే మాత్రం. సో ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యే ప్రతి సబ్స్క్రైబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క వ్యూ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క నిమిషం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా ప్లీజ్ మీరు వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. మీరు అలా చూడడం వల్ల మనం ఆచార్స్కి అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లైక్ కూడా చేయండి. లైక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది, మన వీడియో అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. వాళ్ళు ఆ వీడియోస్ చూడడం వల్ల వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మన ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో అయితే నేను చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయొచ్చు. ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే ప్లీజ్ మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు పర్టికులర్గా ఎవరు గెలవాలనుకుంటున్నారో, పర్సనల్గా ఎవరు గెలవాలనుకుంటున్నారో మీరు నాకైతే కామెంట్ చేయొచ్చు. మీ ఫేవరెట్స్ని మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మీ స్వరూప. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.